చెప్పు, అందరికీ చెప్పు ఏమన్నా చెప్పాలనుకుంటే. నా పరిస్థితి కూడా అన్ని రకాల చేసి చేసి గీడి దాకా వచ్చిన. ఉమ్, నా బిడ్డ పెళ్లి చేసిన, కొడుకు కూడా దుబాయ్ వేయండు. ఉమ్, కానీ కొద్దిగా మందికి అప్పులు ఉండుట్లా వీడికి వచ్చిన. మీరు కూడా సంతోషంగా అప్పులు చేసుకోకుర్రి, బాధపడకుండ్రి, ఉమ్. కొద్దిగా కంట్రోల్లో ఉండుర్రి. మీ దయచేసి అర్థమైందా ఏం చెప్తుండు? అప్పుల బాధకిడికి వచ్చిండు. గుర్తుపెట్టుకో, మీ ఇంట్లో అప్పులు ఉంటేనే మీ ఇంటోడు ఒకడు బయటికి వస్తాడు. మీ తమ్ముడు కావచ్చు, మీ అన్న కావచ్చు, మీ నాన్న కావచ్చు, మీ ఇంట్లో పరిస్థితి బాగాలేకనే బయటకు వచ్చిండు. అర్థమైందా? అయినా అంత కష్టపడుతుండు ఎందుకు? మీకోసమే, మీ కుటుంబం కోసమే. ఆలోచించుకో. నువ్వు ఖర్చు చేసే ముందు ఆలోచించు, నువ్వు ఆగమాగం తిరిగే ముందు ఆలోచించు. ఇప్పుడు నువ్వు బైక్ మీద ఒక 100 స్పీడ్ పోయి పడితే నీకు 3-4 లక్షలు ఖర్చు అవుతాయి. నీకు 3-4 లక్షలు ఖర్చు అయినాయి అంటే అవి మీ నాన్న యొక్క 2 సంవత్సరాల పైసలు. గుర్తుపెట్టుకో, 2 సంవత్సరాలు కష్టపడితే ఆయన 3-4 లక్షలు సంపాదిస్తాడు. అర్థమైందా? నువ్వు బైక్ మీదకి వెళ్ళిపోయి పడంగానే హాస్పిటల్లో 4 లక్షలని 5 లక్షలని నువ్వు మీ ఫ్రెండ్స్ తోటి చెప్పుకుంటావు. మీ ఫ్రెండ్స్కి, మామ మొన్న నేను హాస్పిటల్లో పడ్డారా, ఒక 4 లక్షలు ఖర్చు అయిపోయినారా అని చెప్పేసి. కానీ ఆ 4 లక్షలు సంపాదించడానికి మీ నాన్న ఎంత కష్టపడుతున్నాను ఎప్పుడైనా ఆలోచించినావా? థ్యాంక్ యూ చిన్నమల్ల బాబు. థ్యాంక్ యూ. రైట్.